రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ నిధులను మాయం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పట్ల, పట్టణ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులతో కొట్లాడి కేసీఆర్ ముస్తాబాద్ మండల అభివృద్ధి కొరకు 14 లక్షల కోట్లు మంజూరు చేసిన నిధులను వెనక్కి తీసుకురావాలని, బీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా మండిపడ్డారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ క్యాన్సల్ చేసిన రోడ్లు వెంటనే క్యాన్సల్ చేసిన రోడ్లు వెంటనే శాంక్షన్ చేయాలి. క్యాన్సల్ చేసిన మధ్యకుంట రోడ్లు వెంటనే శాంక్షన్ చేయాలి. క్యాన్సల్ చేసిన మధ్యకుంట రోడ్లు వెంటనే శాంక్షన్ చేయాలి. జాతక నాయకత్వం వెంటనే రాజీనామా చేయాలి. జాత నాయకత్వం వెంటనే రాజీనామా చేయాలి. జాతక నాయకత్వం వెంటనే రాజీనామా చేయాలి. జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ ముస్తాబాద్ అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముస్తాబాద్ అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అసత్య ప్రచారం చేయడం, పార్టీ అసత్య ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే దుబ్బాక రోడ్ ముస్తాబాద్ నుండి రాజక్కపేట్ వరకు డబల్ రోడ్ శాంక్షన్ గురించి అప్పటి మా మంత్రి కేటీఆర్ గారు 7వ డేటు 8వ నెల 2023వ తారీఖున 14 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ కింద శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఏమైంది, ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. తర్వాత ఎలక్షన్ కోడ్ ముగియగానే 11వ డేటు మన 12వ నెల 2023 రోజున, అంటే ఎలక్షన్ తెల్లారి 23 రోజున ఏం జరిగింది, అగ్రిమెంట్ కూడా చేయించుకోవడం జరిగింది. ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో, ఎవరైతే టెండర్ వేశారో వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. అగ్రిమెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది, పని స్టార్ట్ చేయాలి. పని స్టార్ట్ చేద్దామని వాళ్ళు కాంట్రాక్టర్ వెళ్ళేసరికి 24 రెండవ డేటు 2024 క్యాన్సల్డ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. అంటే ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ 11వ డేట్ తర్వాత 12 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రోడ్డు శాంక్షన్ అయింది, 14 కోట్లతో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా దీన్ని క్యాన్సల్ చేయించి నిధులు వాపస్ తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో నిధులు వాపస్ తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరైతే కార్యకర్తలారా, నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, మీకు ఒకటే చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఇక్కడ రహదారి మీద మంచి ఆలోచన ఉంటే మీరు మీ మంత్రుల దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు తీసుకుపోయారు, అసలు ఈ శాంక్షన్ అయిన రోడ్డును ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, మరి ఇప్పుడు దీన్ని ఎవరు నిర్మిస్తారు? కాబట్టి మీరు ఒకటే మీ మంత్రుల దగ్గరికి పోయి ఖచ్చితంగా మాకు ఈ రోడ్డు మంజూరు కావాలి, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి తప్ప మేము కేటీఆర్ అది చేసిండు ఇది చేసిండు. కేటీఆర్ ఏం చేసిండే, మంచి డెవలప్మెంట్ చేసిండు. ముస్తాబాద్ ఇంతకుముందు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది? ముస్తాబాద్ చాలా అభివృద్ధి కనపడతలేదా మీకు? ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కనపడతలేదా? ప్రతి ఒక్కటి ఓటోడిఎస్ వచ్చిండు. అదే క్రమంలో దుబ్బాక రోడ్, రాయకపేట రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ